ఆప్కి అదాలత్లో సామ్నా ఎడిటర్ సంజయ్ రౌత్ మీద ఉన్న తరువాత ఆరోపణ, ఆయన తన కలం నుంచి విష ప్రయోగం జరిగిందన్నారు. మీ ఆర్టికల్ చదివినప్పుడు అందులో మీరొక చిన్న స్టేట్మెంట్ ఇచ్చినా అది ఒక కేసు అవుతుంది. అలా చూస్తే రోజు మీ మీద ఒక కేసు వేయండి, పర్వాలేదు, వేయనివ్వండి. ప్రజలు ఏమనుకుంటున్నారో చేయనివ్వండి. వేల కేసుల్ని నేను ఇలా ఎదుర్కొన్నాను. 1992లో ఒక సమస్య వచ్చింది కదా ముంబైలో. అప్పుడు నా మీద 160 కేసులుండింది. నా ఎడిటోరియల్స్, నేను మాట్లాడింది, నేను రాసింది. ఎందుకంటే అది కోర్టుకి వెళ్ళి నేను చేసింది అబద్ధం అని నిరూపిస్తే అది చెయ్యండి. కానీ అదంతా ఇప్పుడు మీరు చేయలేరు. అబద్ధం చెప్పడానికి అవకాశం లేదు కదా. అది నవనీత్ రాణా మెంబర్ ఆఫ్ పార్లమెంట్. వాళ్ళు మాతాశ్రీని వదిలి వెళ్లిపోయి హనుమాన్ చాలీసా చదవాలనుకున్నారు. దానికి మీరేమన్నారంటే, మాతాశ్రీ విషయంలో ఆడుకోవద్దు, గోతిలో పెట్టి సమాధి చేస్తాను అని. అవును, నేను చెప్పాను. నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను. నేనేం చెప్పానంటే, మాధోసితో ఆడొద్దు, అది నవనీత్ రాణా కోసం మాత్రం చెప్పలేదు. అది జనరల్ స్టేట్మెంట్. మాతోతో ఆడొద్దు, అది మనకి చాలా పవిత్రమైన చోటు. అక్కడ బాలాసాహెబ్ ఠాక్రే కూర్చునున్నారు. కానీ మాకు సంబంధించి అది చాలా ముఖ్యమైన చోటు. దాంతో ఆడొద్దని చెప్పాను. దాంతో మీరు రాజకీయం కూడా చేయొద్దని చెప్పాను. హనుమాన్ చాలీసాని మీరు మర్చిపోయారా ఏంటి? మహారాష్ట్రలో ఎంత పెద్ద సమస్య జరిగిందో మీకు తెలుసు కదా. ఇందులో హనుమాన్ చాలీసా చదువుతానంటున్నారు. గోతిలో పెట్టి సమాధి చేయడం అంటే ఏంటర్థం? అవును, నిజమైన దేవుడు మట్టి కిందే ఉన్నాడు. లోపలికి చూడండి, నేను మిమ్మల్ని పంపిస్తాను. ఆవిడ తన భర్త చెప్పిన విషయం బయట చెప్పినప్పుడు మీరు బంటి బబ్లీ అన్నారు. బంటి బబ్లీ అందరికీ తెలుసు కదా. చూడండి, అదేమి రాజకీయం అనేది జోకర్ ఆట కాదు. ఠాక్రే కుటుంబం, శరద్ పవార్ సార్ కుటుంబం, మహారాష్ట్రలో పెద్ద పెద్ద కుటుంబాలు. మీరు నిన్న పడిన వర్షంలో మొలిసిన ఒక మొక్కలా ఉండి మమ్మల్ని కించపరచొద్దు. జనాలకి మా గురించి తెలుసు, ఎందుకంటే మా కుటుంబంలో ఉన్నాం, దేశంలో. తరువాత మీరు నారాయణ రాణే దగ్గర కూడా మాట్లాడారట. నేనే నీ తండ్రి అన్నారట. అవును, ఎందుకంటే నేను మా నాన్నని వదిలేసి ఎప్పుడూ వెళ్ళింది లేదు కదా. బాలాసార్ని ఒక్కడే తండ్రిగా ఉండగలడు, అది కూడా బాలాసాహెబ్ ఠాక్రేది. నేను మా నాన్నని వదిలేసి ఇంకో నాన్నని పట్టుకోనే లేదు. ఎప్పుడు నా తండ్రిని మార్చిందే లేదు. ఒకే తండ్రే. వాళ్ళు అప్పుడప్పుడు తండ్రిని మార్చుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి నేను ఆ భాషలో చెప్పాలి కదా, నేనే నీ తండ్రి అని. అంటే మీరేమంటారు, ఆయన భయపడి పారిపోయారా? అవును, అందులో ఏం తప్పుంది? మీరు కోర్టులో కూర్చోబెట్టి నన్ను ప్రశ్న అడుగుతున్నారు, నేను సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పకుండా పారిపోతే అప్పుడు అది నిజమే కదా, భయపడి పారిపోతారు కదా. మిగతాదంతా ఊరికే అబద్ధం. ఐడియాలజీ, ఉత్తమ్ ఠాక్రే, అది ఇది, సంజయ్ రావత్, ఇదంతా అబద్ధపు విషయం. అబద్ధం చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నారు. నిజమైన కారణం ఏంటంటే వాళ్ళు భయపడి పారిపోయారు. సార్, వాళ్ళు పొలిటికల్ మనుషులు. కంగనా రనౌత్. సరే, దానికి ఆమె ఒక యాక్ట్రెస్, ఒక కళాకారిణి, రాజకీయాల్లో లేరు. వాళ్ళు పొలిటికల్ యాక్టర్. మీరు ఆవిడ ఆఫీస్కి బుల్డోజర్ తీసుకెళ్లారు. నేనెందుకు ఎక్కించాలి? సామ్నాలో రాసి పెట్టారు, మొత్తం నాశనం చేశాను. అవును, లాక్కున్నాను. అదే ఆ న్యూస్ ఆ పేపర్లో వచ్చింది కదా. పక్కన ఒక పేపర్ ఉండింది, అందులో ఇచ్చిన ఒక హెడ్లైన్లో మనకని ఒక పారంపర్యం ఉంది. ఇవాళ హెడ్లైన్స్ ఏంటో చూస్తాం, ప్రజలు చూస్తారు, చదువుతారు. ఎందులో ఏం రాసుంది, ఎడిటోరియల్ హెడ్లైన్స్ ఏంటి. దేశం అంతా ప్రజలు అలాగే ఉన్నారు. అది ఒరిజినల్ లాంగ్వేజ్లో వస్తుంది, అందరూ చదువుతారు. సో ఒక ఛాలెంజ్ ఇచ్చారు ఆ అమ్మాయి. అదేరట, మహారాష్ట్ర మీ బాబు సొత్తా అని. అవును, మా తండ్రి ఆస్తే. అది ఎలా? అది ఏం చేసుకుంటావో లాక్కున్నాను కదా. చూడండి, విషయం ఏంటంటే ఈ గొడవ ఎప్పుడొచ్చిందో మీకు తెలుసా? మీరు నన్నే క్రిటిసైజ్ చేస్తున్నారు. తర్వాత ఖచ్చితంగా ఆ విషయాన్ని నేను ఒప్పుకుంటాను. రాజకీయ జీవితంలో ఇదంతా సహజం, ఇదంతా ఎప్పుడూ జరిగేదే. కానీ మీరేమంటున్నారు, ముంబై పాకిస్తాన్ అయిపోయింది అంటున్నారు. అలాంటానికి వాళ్ళెవరు చెప్పండి? ముంబై పాకిస్తాన్గా మారిపోయిందా? మేం ముంబైని పాకిస్తాన్ అవ్వకుండా కాపాడాం. మేము బాలాసాహెబ్ ఠాక్రే మళ్ళీ దావుద్ గ్యాంగ్తో మళ్ళీ మేమే గొడవపడ్డాం. అందులో మా వాళ్ళే చనిపోయారు. షిండేకి దాని గురించి ఏం తెలుసు? దావుద్ అంటున్నారు కదా. ఆ దావుద్ గ్యాంగ్
అది పాకిస్తాన్ గ్యాంగ్తో వాళ్ళతో గొడవ పడి 1992లో 140 మంది చనిపోయారు. ఈ కేసుకు సంబంధించి నా మీద 40 కేసులున్నాయి. ఇప్పుడు కూడా కోర్టుకు వెళ్తున్నాను నేను. అది వాళ్ళు ఎలా చెప్తారు ముంబైని మేము పాకిస్తాన్గా మార్చామని? వాళ్ళకేం తెలుసు? మీరు చెయ్యాలి అనుకున్నది చేశారు, తర్వాత గవర్నమెంట్ తన పని చూపింది. అవును, చూడండి, లాక్కునే ప్రాసెస్ ఉంది కదా, జరుగుతూనే ఉంటుంది. చూడండి, లాక్కునేది ఇప్పుడు టర్న్ నాది. మేము లాక్కునేటప్పుడు ఆఫీస్ అక్కడ ఉండనే ఉండదు. లేదు, వీటన్నిటి గురించి నేను విన్నాను. ఈ సంవత్సరం దీపావళికి టపాసులు కాలుస్తాను అని చెప్పారు. ఈ దీపావళికి 22 మంది వాళ్ళందరినీ వదిలిపెట్టి వచ్చేస్తాను అని అన్నారట. షిండే గవర్నమెంట్ ఖాళీ అవుతుందన్నారట. ఇప్పుడు హోలీ కూడా వచ్చింది. ఇంకా దీపావళి విషయం ఉంది చూడండి, అది దీపావళి అప్పుడు జైల్లో ఉండే నా విషయాన్ని చెప్పాను. నా పేరు మీద ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తారు? అవును, ఖచ్చితంగా అలాంటి పదం నేను చెప్పాను. ఈ గవర్నమెంట్ ఫిబ్రవరి ఇంకా ఏప్రిల్ నెలని చూడదని చెప్పాను. నేనే చెప్పాను. ఏదో విధంగా సుప్రీంకోర్టులో నా కేసు జరుగుతూనే ఉంది కదా, కానీ ఒక విషయంలో నేను క్లియర్గా ఉన్నాను. సుప్రీంకోర్టు మీద నాకు నమ్మకం ఉంది. వీళ్ళందరూ ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయిపోతారు. చూడండి, ఎవరైతే ఇక్కడి నుంచి పారిపోయారో దాని గురించి చెప్తాను. అందరూ డిస్క్వాలిఫై అయిపోతారు, షిండే తప్ప. మొత్తం 40 మంది కూడా డిస్క్వాలిఫై అయిపోతారు. వీటన్నిటినీ పగటి కలలు అనొచ్చు. లేదు, ఇది కల కాదు, ఇదే నిజం. మేము అసలు నిద్రపోము. ఎలా కలగంటాం చెప్పండి? నేను అడుగుతున్నది ఏమిటంటే, మీకు తాకరే కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉంది. మీరు దీనికి కారణం చెప్పగలరా? బాలాసాహెబ్ తాకరే దగ్గర నుంచి ఎందుకు విడిపోయారు? అది ఆయన ఇష్టం. ఇందులో 200 మంది ఉంటారు, 400 మంది ఉంటారు. ఇల్లు వేరే కట్టుకుని వెళ్ళిపోతారు. అందరికీ పనిచేసే అవకాశం దొరకాలి కదా. వాళ్ళు ఒంటరిగా చేయాలనుకుంటున్నారు, చేసుకోనివ్వండి. ఎందుకని మీరు ఒంటరిగా ఏమీ చెయ్యలేరు కదా, అదే విషయం. ఒకవేళ ఆయనకి తోచుంటుంది నాలో అన్ని అర్హతలు ఉన్నాయని. ఈ పార్టీలో, శివసేనలో నాకు అన్ని అర్హతలు ఉండి ఎందుకు నాకు పని దొరకలేదు? ఆ తర్వాత సొంతంగా పార్టీ ప్రారంభించారు. సొంత పార్టీ ప్రారంభించారంటే మంచి విషయం కదా. ఎవరు వద్దన్నారు? కొన్ని సమయాల్లో బీజేపీతో పాటు వాళ్లతో వీళ్లతో. అదే నేను ఇప్పుడు చెప్తున్నా. అందరూ అనుకుంటున్నారు ప్రశాంతంగా ఉన్నానని. సింధు అనుకుంటున్నారు నేను దేశానికి ప్రధానమంత్రి అయిపోతానని. అదే విధంగా రాణి ఏమనుకుంటున్నారంటే నేను ముందు సీఎం తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయిపోతాననుకున్నారు. నీకు అర్హత ఉందా? అయితే బయటికి వెళ్ళి చూపించండి, చూద్దాం. తర్వాత రాజ్ ఠాకరే, మీ మాటలు, మీ రాతలైనా సరే బాలాసాహెబ్ ఠాకరే రిఫ్లెక్షన్ మీ మొహంలో తెలుసు. చూడండి, జానీ లివర్ అందరిలాగా మిమిక్రీ చేస్తారు. ఇంకా రాజేష్ వాస్ కూడా బాగా చేస్తారు. చూసుంటారు కదా. అదొచ్చి చూసారంటే అది కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది. సునీల్ పా నేను ఎప్పుడూ చూస్తూ ఉంటాను. బాలాసార్కి ఇలాంటి విషయం అంటే నచ్చుతుంది. నన్ను తీసుకెళ్లి కూడా ఉన్న వాళ్ళందరికీ ఆ విషయాన్ని చెప్పారు. బాలాసార్ అలాంటి వాళ్ళని చాలా మంది మిమిక్రీ చేశారు కొన్ని సమయాల్లో ఇలాగా. అందుకని బాలాసార్ ఠాకరే లాగా అయిపోతామని అర్థం కాదు. ఠాకరే సార్ లాగా నేను రాస్తాను. కొన్నిసార్లు అడుగుతారు మీరెలాగా ఆయనలా రాస్తున్నారని. లేదు, బాలాసార్ ఠాకరే అంటే ఆయనే. నేను ఆయన్ని మిమిక్రీ చేయను. Sir, it wouldn't be wrong to say that political plots nowadays are quite synonymous to movies. అదేంటంటే ఒక హీరో, ఒక విలన్ ఆర్ ఎన్చాంటింగ్ సబ్ప్లాట్. మీరు బాలాసాహెబ్ గురించి ఒక ఫిలిం చేశారు. మేము తర్వాత దేనికోసం ఎదురు చూడాలి? ఏక్నాథ్ షిండే? లేదు, ఆయన గురించి నేను ఫిలిం తీయడం అనేది ఆయనకి అర్హత లేదు. ఎందుకంటే నేను ఒక ఫిలింని ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను. జార్జ్ ఫెర్నాండెస్ గురించి. జార్జ్ ఫెర్నాండెస్, మీరు ఆయన గురించి ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఆయన ఎలాంటి మనిషి అంటే పాలిటిక్స్లో షార్ప్ జార్జ్ సార్. ఆయన దేనికి భయపడరు. ఎందుకంటే ఆయన ఇందిరాగాంధీ కూడా భయపడలేదు. ఈ దేశ రాజకీయంలో అలాంటి మనుషులు కూడా ఉన్నారు. బాలాసాహెబ్ ఠాకరే, జార్జ్ సార్, ఆయన ఎప్పుడూ ఎవరికీ భయపడరు. ఆయన జైలుకి వెళ్ళినా కూడా భయపడరు. సో జార్జ్ సార్ గురించి దాన్ని బేస్ చేసి ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను. కొత్త జనరేషన్ దాని గురించి తెలుసుకోవాలి కదా. వీళ్ళు పొలిటీషియన్సే. చాలా మంచి విషయం. మీరు జార్జ్ ఫెర్నాండెస్ గురించి ఒక సినిమా చేయబోతున్నారు. ఆయన ఒక ఐడియల్ గల మంచి మనిషి. ఇంకా ఎంతో సాదా సీదా వ్యక్తి, Definitely. నార్మల్ గా అవును. ఉంటారు.